పాలేరుకు కేసీఆర్ టికెట్ ఇచ్చి మరి పెద్దపల్లి పార్లమెంటులో నిలబెట్టాడు, చెన్నూరులో నిలబెట్టాడు. అంటే దొరగారు ఏది చెప్తే అది మాట్లాడవలసిందే పెద్దపాలేరు. అంటే గత 100 సంవత్సరం నుంచి చూసుకుంటే కూడా దొరలు పాలేర్లకు ఏం చెప్తే ఆ పని చేయవలసిందే. అందులో భాగమే బాల్క సుమను పాలేరు. మరి మాట్లాడేటప్పుడు నాలుకే అద్దులు పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని మాట్లాడినట్టే ముఖ్యమంత్రిని మాట్లాడినవంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నీవు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఇక్కడ ఊరుకోరు. బాల్క సుమన్ నువ్వు ఎంపీగా ఎమ్మెల్యేగా నిన్ను గుర్తించడం లేదు. మేము మాజీ ఎంపీగా మాజీ ఎమ్మెల్యే గుర్తించడం లేదు. కేసీఆర్ ఇంట్లో పెద్దపాలేరు అనే గుర్తిస్తున్నారు తెలంగాణ ప్రజలు. అది గుర్తుపెట్టుకో, లేకుంటే నాలుకే గోల్ చేయవలసి వస్తుంది. అది జాగ్రత్త అని చెప్తున్నాం. ఇయలో కేసీఆర్ మా దొర మాట్లాడుతుండే కదా ఇష్టం వచ్చినట్టు, లేకుంటే మా చిన్న దొర మాట్లాడుతుండే కదా కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు, హరీష్ రావు మా ఇంకో దొర మాట్లాడుతుండే కదా ఇష్టం వచ్చినట్టు అని అనుకుంటే ఎవరు మాట్లాడినా తెలంగాణ ప్రజలు ఊరుకోరు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిన విషయము తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన విషయమే. అది గుర్తుపెట్టుకోవాలి. నీ స్థాయి ఎంత, నీ బ్రతికెంత. అసలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ చేతులు కట్టుకొని ఊరుకుంటారు అనుకుంటున్నావా? అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు హైదరాబాద్లో ఉన్నా, నువ్వు కరీంనగర్లో ఉన్నా, పెద్దపల్లిలున్నా ఖచ్చితంగా నీకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఉద్యమకారులు కానీ నీకు తగిన గుణపాఠం చెప్తారు. ఖచ్చితంగా నీ మీద దాడి జరుగుతుందని చెప్తున్నా. ఏం తమాషాలు చేస్తున్నావా? రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మాట్లాడడం ఏం నాలుకే అడ్డు పెట్టుకొని మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ దొర దగ్గర మాట్లాడు, అవి నడుస్తాయి. కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ మా ముఖ్యమంత్రి మీద కానీ మాట్లాడితే ఊరుకుండే ప్రసక్తే లేదు. ఎందుకంటే నిన్ను మాట్లాడద్దనుకున్నా నేను. ఎందుకంటే నీ స్థాయి నిన్ను మాట్లాడే స్థాయి నాది కాదు. ఎందుకంటే నువ్వు ఆఫ్టర్ ఒక పాలేరు కానివి, నీ గురించి నేను మాట్లాడేది అసలు అర్థం కాలే. మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మాట్లాడేది కాదు. ఎందుకంటే ఒక పెద్ద పాలేరును మాట్లాడడం అంటే గ్రామంలో కానీ విలేజ్లో కానీ లేకుంటే మండలంలో కానీ ఓ పాలేరుని తీసుకొచ్చి మాట్లాడించాలి నిన్ను. నీ బతుకు అట్లాంటిది, నీ స్థాయి అట్లాంటిది. కానీ తప్పని పరిస్థితిలో మీ మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ హరీష్ రావు మాట్లాడిస్తుంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం. అది గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా సుమన్ మీద, బాల్క సుమన్ మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ రకంగా మాట్లాడితే ప్రభుత్వాన్ని అవమానించినట్టే, ముఖ్యమంత్రిని అవమానించినట్టే, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రిని అవమానించినట్టు కాదు, తెలంగాణ ప్రజలను కూడా అవమానించినట్టే. ఎందుకంటే ప్రజలతోని ఎన్నుకోబడ్డాడు ముఖ్యమంత్రిని అవమానించడం అంటే ఏంటి? తెలంగాణ ప్రజలను అవమానించినట్టే కదా. కాబట్టి మీరు మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడాలంటున్నా. నువ్వు చదువుకున్నావు కదరా భయ్, చదువుకుంటే ఇదేనా నువ్వు నేర్చుకున్నది? అంటే మా కేసీఆర్ ద్వారా ప్రధానమంత్రిని మాట్లాడిండు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని కూడా మాట్లాడిండు. మీకు ఎవరికి కూడా మీ యొక్క దొరకు కూడా దేశ ప్రధానులంటే లెక్కలేదు, దేశ ప్రధానమంత్రులంటే లెక్కలేదు. ఆనాడు మన్మోహన్ సింగ్ను కూడా అట్లే మాట్లాడిండు. కేసీఆర్ దురహంకారంతో మాట్లాడిండు.
ఇవాళ నరేంద్ర మోడీ గారు 10 సార్లు 20 సార్లు హైదరాబాద్ వస్తే, ఈ దేశ ప్రధానమంత్రి హైదరాబాద్ వస్తే కూడా ఆయనకు స్వాగతం పలకలేదు, అవమానించాడు. ఇది వాస్తవం. ఏ పార్టీ అయినా నాకు సంబంధం లేదు, దేశ ప్రధానమంత్రిని ఆ విధంగా అవమానించాడు. ఆ కేటీఆర్ దేశ ప్రధానమంత్రిని అవమానించాడు. మా ముఖ్యమంత్రిని కూడా మాట్లాడడం జరుగుతుంది. అది మేము రెండో వ్యక్తిగా కేటీఆర్ని కూడా గుర్తు చేస్తున్నా. కేటీఆర్, నువ్వు కూడా మాట్లాడేటప్పుడు, రాష్ట్ర ముఖ్యమంత్రిని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఊరుకునడానికి ఎవరు లేరు. జాగ్రత్త. హరీష్ రావు గారు కూడా ఇష్టం వచ్చినట్టు ఈ తెలంగాణ ప్రజలను పక్కదో పట్టించాలని చూస్తున్నాడు. తెలంగాణ ప్రజలకు నీ దృఢ సంగతి మొత్తం తెలుసు. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం గురించి మొత్తం తెలుసు. అదేం మర్చిపోతాను అనుకుంటున్నావా? హరీష్ రావు గతంలో ఉద్యమం చేస్తున్నప్పుడు కూడా ఢిల్లీలో ఒక దళితుడిని కొట్టావు. అది ఇప్పటికీ మర్చిపోలేదు. ఒక దళిత ఆఫీసర్ని కొట్టాడు, మర్చిపోలేదు. ఇక్కడ ఒక పోలీస్ కానిస్టేబుల్ను, ఎస్ఐని అరే ఏంది అని చెప్పి ఉద్యమం నడుస్తున్న కాలంలో పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడానికి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. వాళ్ళని ఇష్టం వచ్చినట్టు దురహంకారంతో మాట్లాడాడు హరీష్ రావు. అది కూడా నేను గుర్తు చేస్తున్నా. కేటీఆర్ కూడా ఒక సిఐని పట్టుకొని, ఒక ఏసీపీని పట్టుకొని, ఏందిరా రికార్డు ఉంది, అంత మీడియాలో రికార్డు ఉంది. ఇష్టం వచ్చినట్టు ఒక బీసీ ఏసీపీ, ఒక దళిత సిఐని ఇవాళ ఇష్టం వచ్చినట్టు మీరు గత ఉద్యమం నడుస్తున్న కాలంలో కూడా దురహంకారాన్ని చూపించారు మీరు. అది గుర్తు చేస్తున్నా నేను. ఇప్పుడు కూడా మీరు ఇష్టం వచ్చినట్టు అమర్యాదగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, దేశ ప్రధానమంత్రి గారిని, సోనియా గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని మీ కుటుంబం మాట్లాడుతుంది. అది మానుకోకపోతే ఇక మీరు చెప్పడం, ప్రెస్ మీట్లు పెట్టడం కాదు, మీ ఇండ్లు ముట్టడించడం జరుగుతుంది. ఇది రెండోసారి చెప్తున్నా. ఇది ఇప్పుడు ఆచరణలో జరుగుతుంది అని చెప్తున్నా. మీరు మా తెలంగాణ ప్రజల గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఇది వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, తెలంగాణ తల్లి సోనియా గాంధీ ఇచ్చింది ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం, ఇక్కడ ఉన్నటువంటి 95% ఉన్న ప్రజల కోసం ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం. అట్లాంటి రాష్ట్రాన్ని మీరు సొంతం చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. ఇది వాస్తవాలు. ఎందుకంటే ఇవాళ ఏమంటుండో హరీష్ రావు, మేము 2004లో రాజీనామా చేసిన. ఏంటికి రాజీనామా చేసిండ్రు? ఏంటికి రాజీనామా చేసిండ్రు? అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో హరీష్ రావును, నరసింహారెడ్డి గారు మంత్రులు ఎందుకు తీసుకున్నారా? తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా మీకు నిజంగానే తెలంగాణ రాష్ట్రం సాధించిన లక్ష్యం మీకుంటే మీరు ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేశారు? ఎందుకు మంత్రి పదవులు తీసుకున్నారు? దీనికి జవాబు చెప్పండి. మంత్రి పదవులు ఎందుకు తీసుకున్నారు? మంత్రి పదవులు అనుభవించారు, అదేవిధంగా మళ్ళీ రాజీనామా చేశారు. అంటే తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టుకుంటా మీరు పబ్బని గడుపుకున్నారు. ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల సెంటిమెంట్ను వాడుకున్నారు. ఇవాళ మేము రాజీనామా చేసుకున్నారా? మరి మేము తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా మేము పోటీ చేయమనుకున్నారా? కొండ లక్ష్మణ్ బాపూజీలాగా కాదు కదా. మీరు రాజీనామా చేసుడు, పోటీ చేయడం, రాజీనామా చేసుడు. నువ్వు హరీష్ రావు నువ్వు రాజీనామా చేస్తావు, పోటీ చేస్తావు. కేసీఆర్ రాజీనామా చేస్తాడు, పోటీ చేస్తాడు. కేటీఆర్ రాజీనామా చేస్తాడు, పోటీ చేస్తాడు. మీ ఎమ్మెల్యే రాజీనామా చేస్తాడు, మళ్ళీ పోటీ చేస్తాడు. ఏమిటికయ్యా అంటే తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడం కోసం మీరు రాజీనామా చేసుకుంటా మళ్ళీ నెలలో మళ్ళీ ఎమ్మెల్యేలు అవ్వడం. ఇది మీరు త్యాగాలు చేసింది. త్యాగం అంటే ఏంటి? త్యాగం అంటే ఏంటి? నిజంగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన లక్ష్యం ఉంటే రాజీనామా చేసి ప్రజల్లో కలిసి ప్రజలతో పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించేది ఉండే దాన్ని అంటారు పోరాటం అని, దాన్ని అంటారు ఉద్యమం అని. ఏమున్నా మేము రాజీనామా చేసినాం. రాజీనామా చేసి ఏం చేసిర్రు? బ్లాక్మెయిల్ చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆనాడు బ్లాక్మెయిల్ చేశారు. మీరు పనులు చేయించుకోవడం కోసం, మీ పబ్బాలు గడుపుకోవడం కోసం, మీ రాజకీయ భవిష్యత్తును నిలబెట్టుకోవడం కోసం మళ్ళా 2009లో చంద్రబాబు నాయుడిని బ్లాక్మెయిల్ చేశారు. ఆయనతో పొత్తు పెట్టుకున్నారు. ఇదంతా ఎవరు చేశారు?
మీరు కాదా చేసింది? అంటే ఈరోజు తెలంగాణ ప్రజలను ఏ శత విధాలుగా మీరు రెచ్చగొట్టుకుంటూ అనేక ప్రయత్నాలు కొనసాగించారు. మీరు తెలంగాణ ప్రజలను మోసం చేశారు, దగా చేశారు. తెలంగాణ ప్రజలను అన్ని రకాలుగా నష్టం చేసింది మీ కుటుంబమే. తెలంగాణ ఉద్యమకారులను ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా నష్టం చేసింది మీ యొక్క కుటుంబమే. వాస్తవము. ఇవాళ 2008 నుంచి 2014 దాకా తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ విద్యార్థులు అనేక విధాలుగా నష్టాలు జరిగినాయి. ఆర్థికంగా నష్టం జరిగింది, రాజకీయంగా నష్టం జరిగింది. త్యాగం చేసి ఉద్యమాలు చేయడం మూలంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ మీరెక్కడన్నాయా? మీరు ఎక్కడ ఉద్యమాలు చేశారో చెప్పండి, ఎక్కడ జైల్లో ఉన్నారో చెప్పండి. అది లేదు. కేసీఆర్ ఒక్కనాడన్న పార్లమెంట్లో కూర్చుండి తెలంగాణ రాష్ట్రం కావాలని కోరిందా? మరి లేదే. తెలంగాణ రాష్ట్రం సోనియమ్మ మిమ్మల్ని చూసి ఇచ్చారా? ఇక్కడ 1200 మంది బిడ్డలు చనిపోయిండ్రు, శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు చనిపోయిందని చలించిపోయింది. తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యోగ సంఘాలు, పొలిటికల్ చేసి కోదండరామ్ గారు, ఇటు ప్రజా సంఘాలు చేసి మేమందరం కలిసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చాం. ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల ఎమ్మెల్యేలను ఎంపీలను ఏకం చేశాం. సోనియమ్మ దగ్గరికి తీసుకెళ్ళాం. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చాం. కాబట్టే తెలంగాణ రాష్ట్రం ఇచ్చాది. మిమ్మల్ని చూసి తెలంగాణ రాష్ట్రం ఇయ్యలే. ఎక్కడ మీరు ఎక్కడ ఏం ఉద్యమం చేశారు? ప్రజలు ఉద్యమం అంటే ఏంటి? ఎమ్మెల్యేలకు పోటీ చేయకుండా, ఎంపీలకు పోటీ చేయకుండా ఓన్లీ తెలంగాణ రాష్ట్రం కోసమే త్యాగం చేస్తే నిజంగా త్యాగం చేసిన వాస్తవేనే అనుకుంటాం. మీరు ఏకంగా 2001లో పార్టీ పెట్టుకున్నారు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. ఇది వాస్తవం కాదా? ఇది కాంగ్రెస్ పెట్టే భిక్ష కాదా మీకు? ఒకవేళ ఇవాళ సోనియా గాంధీ గారి గిట్ట తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే మీ బతుకులు ఎక్కడియా? ఈ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేటోడా? కేటీఆర్ అంటున్నాడు మంత్రి అయ్యేటోడా? కవిత అనేది ఎంపీ అయ్యేదా? హరీష్ రావు మంత్రి అయ్యేటోడా? దీనికి జవాబు చెప్పండి. అరే అధికారం పోగానే పిచ్చోల్లాగా, సైకోల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఇదేం పద్ధతి? ఇవాళ ఇష్టం వచ్చినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని, రాష్ట్ర ముఖ్యమంత్రి మీ అయ్యా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీ కేసీఆర్ని ఎవరినైనా చెప్పుతోడు కొడతారంటే కొడతారా మీరు? అది చెప్పండి. ఇది పద్ధతేనా అంటున్నా. మీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చెప్పు అటు కొడతానంటే ఊకుండే వాళ్ళేనా? అది చెప్పండి అంటున్నా. అమర్యాదగా మాట్లాడడం మానుకోవాలి. ఇకనైనా చదువుకున్నారు కదా. ఆనాడు దళితులను, గిరిజనులను, అణగారిన కులను అణిసివేసినట్టు కాదు ఈరోజు ప్రజాస్వామ్యం ఈ దేశం, ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రం దొరలు కబ్జా చేసినట్టు రాష్ట్రాన్ని ఇలా విముక్తి అయింది. మిరియాలో తెలంగాణ రాష్ట్రము మీ నలుగురు చేతుల్లో ఉండే ఆ రాష్ట్రాన్ని విడిపించుకోవడం జరిగింది. నిజమైన తెలంగాణ ఈ రోజు వచ్చింది. 2023 డిసెంబర్ 3 తారీఖు నాడు అసలైన తెలంగాణ వచ్చిన రోజు. తెలంగాణ ప్రజలకు ఎంత మోసం చేశారంటే తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేశారు. ఎవడి పాలైంది తెలంగాణ? తెలంగాణ మీకోసం వచ్చిందా? ఇయ్యలో పచ్చి అబద్ధాలు ఆడారు కేసీఆర్ గారు. ఉన్న వాస్తవాలు బయట పెడితే మీరు ఉరిపెట్టుకొని చస్తారు. మేము బయట పెట్టదలుచుకుంటే ఆనాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాతో మాట్లాడిన మాటలేంటి? ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ భాగస్వాములు అవుతారని చెప్పారు. ఎవరిని భాగస్వామ్యం చేసింది నీ ప్రభుత్వంలో? నీ ప్రభుత్వంలో ఎవరు భాగస్వామ్యం చేశారు? ఇయ్యలో తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనటువంటి ద్రోహులను మీ క్యాబినెట్ లో పెట్టుకున్నారు. అది తెలంగాణ ప్రజలు గమనించలేదనుకుంటున్నారా? ఇయ్యలో ఎవరు? దయాకర్ ఎవరు? శ్రీనివాస్ యాదవ్ ఎవరు? వీళ్ళందరూ ఎవరు? మీ దాంట్లో దాదాపు 70% మీ క్యాబినెట్ లో తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనటువంటి వాళ్ళు.
ఇవాళ మీరంతా నీతులు చెప్తున్నారేంటి? నాకు అర్థం కాలే. నీతులు చెప్తున్నారు. ఇది మానుకోవాలని చెప్తున్నా. కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి చెప్తున్నాం ముఖ్యంగా. ఎందుకంటే మీరు ఆనాడు మాతోని చర్చలకు వచ్చినప్పుడు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు శ్రీకృష్ణ కమిటీకి రిపోర్ట్ ఇచ్చినప్పుడు, మమ్మల్ని బతిలాడినప్పుడు, మాతో మాట్లాడినప్పుడు అనేక మాటలు చెప్పారు. కానీ తెలంగాణ ఉద్యమ నాయకులను కూడా మోసం చేశారు మీరు. ఇది వాస్తవం. వాస్తవాలు బయటకు వస్తాయి. అరే 50-60 రోజులు కాలే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, 50-60 రోజులు కాలే ఈ రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నది. 60 రోజులకే అంత ఆగమవుతున్నారు ఎందుకు? ఓ దిక్కు కవిత ఆగమవుతుంది, ఓ దిక్కు కేటీఆర్ ఆగమవుతున్నాడు, కేసీఆర్ ఆగమవుతున్నాడు, హరీష్ రావు ఆగమవుతున్నాడు, మొత్తం కుటుంబమే ఆగమవుతుంది. తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణలో నాయకులు కానీ ఎవరు ఆగమవుతలేరు. ఒక మీ కుటుంబ సభ్యులే ఆగమవుతున్నారు. అంతా కనిపించి అయిపోతున్నారు. సైకో లెక్క ప్రవర్తిస్తున్నారు. ఇది కాదు. ఇది మీ సొత్తు కాదు. ప్రజలకు తెలుసు. ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజా ఉద్యమము ఒకవేళ వాళ్ళకి ఇబ్బంది అయితే ప్రజా ఉద్యమం మొదలవుతుంది. మీకు అవసరం లేదు. అరే మీ జనాభా ఎంత, మీరెంత ఈ రాష్ట్రంలో? ఎందుకు మీరు అంతా నలుగురు, ఇంటి కుటుంబం నలుగురు మొత్తం వల్ల అందరినీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిలబడుతున్నారు? 60 రోజులే మీ పదవులు పోయి 60 రోజులకే మొత్తం సైకోలుగా ప్రవర్తిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, మా ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తున్నారు. ఇది సరైనది కాదు. ఇది ఒకవేళ ఇది మానుకోకపోతే తెలంగాణ ప్రజలే మళ్ళీ తిరుగుబాటు చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఇష్టం వచ్చినట్టు ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్న హరీష్ రావు సిగ్గన్న ఉన్నది అవయకు 60 రోజులే 50-60 రోజులు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి. అన్ని చదువుతున్నారు. ఇంకా ఏం జరిగింది అనేది 1 లక్షల కోట్లు అప్పు వేసిపోయినరు. 6 లక్షల కోట్లు అప్పు వేసిండ్రు. రాష్ట్ర బడ్జెట్లో రూపాయి లేకుండా వేసి దిగిపోయినరు. దాన్ని చదువుతున్నారు. ఇప్పుడే ఆలోచిస్తున్నారు ఏం చేయాలి ప్రజలకు అని. 60 రోజులన్నీ ఎంత ఆగమేయడం ఏంటి అర్థం కాలేదు. అందుకోసమనే ఇవన్నిటి కూడా మేము ఆలోచిస్తూ, మా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. మీరు తొందర పడకండి. ఒకవేళ మీ నలుగురు గిట్ట, మీ ఇంటి నలుగురు, కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన నలుగురు గిట్ట ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మొదలు పెడితే ఖచ్చితంగా మీ ఇంట్లో ముట్టడిస్తాం. ఖచ్చితంగా. ఇది మీడియా ద్వారా మీకు చెప్తున్నా. ఖచ్చితంగా మీ ఇంట్లో ముట్టడించి ఈ రాష్ట్రం నుంచి తరిమేసే రోజులు వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. చేతులు కట్టుకొని లేము, చేతులకు గాజులు వేసుకొని లేము. అది గుర్తుపెట్టుకో. ఇది హరీష్ రావు గారికి చెప్తున్నా, కేటీఆర్కి చెప్తున్నా, జాగ్రత్త. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పాడడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, మా రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకున్నది తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఆ ప్రజలు నిర్ణయిస్తారు ఏం చేసినా. మీరు కాదు, మీ నలుగురు కాదు నిర్ణయించేది. తెలంగాణ ప్రజలే నిర్ణయిస్తారు. జాగ్రత్త. ఒకటి తర్వాత ఒకటి స్కీములన్నీ అమలు చేయడం జరుగుతుంది. ప్రజలకు ఏం చేయాలో అన్ని ఆలోచిస్తున్నారు. మీరు చెప్పిన మాటలన్నీ మీరు మోసం చేసినట్టు కాదు. ఇది చాలా పకడ్బందీగా ప్రభుత్వము అన్ని నిర్ణయాలు ఆలోచించి తీసుకుంటుంది. ఇది ప్రజాస్వామ్యం ఏ విధంగా నడవాలి, ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వము. ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా నడపాలనేది కాంగ్రెస్ పార్టీకి తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు మా ఎమ్మెల్యేలకు, మా ఎంపీలకు, మా మంత్రులకు, మా ముఖ్యమంత్రి గారికి తెలుసు. ఇది మీరు చెప్పవలసిన అవసరం లేదు. అందుకోసమని ఖచ్చితంగా మరి ఇకైనా మీరు మానుకోకపోతే, ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నారా? ఒక్కసారి చూడండి. ఎవరన్నా ఈ రాష్ట్రంలో మాట్లాడుతున్నారా? కేటీఆర్, హరీష్ రావు, కవిత, అలపేటపాలేరనేటోడు నిన్న మాట్లాడాడు. ఇంకా బయట వాళ్ళు ఎవరైనా మాట్లాడారా? ఎవరు లేరు, మాట్లాడడం లేదు. ఎందుకు మాట్లాడలేదు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 60 రోజులు అవుతుంది. తెలంగాణ ప్రజలు విముక్తైన రోజు. ఇయలో
సోనియా గాంధీని మోసం చేశాడు కేసీఆర్, తెలంగాణ ప్రజలను మోసం చేశాడు. రాష్ట్రం ఏర్పాటైన వెంటనే వాళ్ళ అధికారంలోకి వచ్చారు, మళ్ళీ 100 సంవత్సరాలు వెనక్కు నెట్టేశాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఇయ్యలో 1000 కోట్లు సంపాదించుకున్నారు, తరతరాలు బతికే అంత ఆస్తులు సంపాదించుకున్నారు కేసీఆర్ కుటుంబం. మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి నీతులు చెప్తే వినడానికి సిద్ధంగా లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా జరగబోయే పరిణామాలకు వాళ్ళ కుటుంబమైన బాధ్యత వహించాలని చెప్పి మరి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను.